అమృత ఎంత తెలియగలదైనా నేనేదో ఒక రోజు ఖచ్చితంగా తన్ని పట్టుకునే తీరుతాను. కమిషనర్ గారు నిన్ను నన్నన్న మాటలు ఇప్పటికీ నాకు మారుమోగుతూనే ఉన్నాయి శర్వాణి. అమృతను మరొకసారి డైవర్ట్ చేయాలా చెప్పు. ఇప్పుడే మళ్ళీ బయటకు పిలిపిస్తాను. అదేంటి పిన్ని, మాకెవరోళ్ళ కాంది నీ వల్ల ఎలా అవుతుంది? అమృత నా ఇంట్లోంచి బయటికి ఎలా రప్పిస్తున్నావు? హలో పిన్ని, ఏంటి సైలెంట్ అయిపోయావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే. ఒరే, నా తిప్పలేవో నేను పడుతున్నాను కదరా. నువ్వేం చెప్పావు? అమృతకు ఏ హాని చేయకుండా తను ఆ ఇంట్లో నుంచి బయటకు రావాలన్నావు, అంతే కదా? అప్పుడు అదేగా నేను చేసింది. మళ్ళీ నీకు ఎప్పుడు అవసరం పడుతుందో చెప్పు. అప్పుడు అమృత నా ఇంట్లో నుండి బయటికి రప్పించడానికి నా తిప్పలు నేను పడతాను. థ్యాంక్స్ పిన్ని. ఎప్పుడు ఏంటనేది నేను నీకు ముందే చెప్తాను, ఓకేనా? ఉంటాను పిన్ని. అలాగే మాధవ్. బాయ్ పిన్ని. అక్క, ఆ శ్రావ్య వీడియో గురించి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆ మాధవ్ గారికి చెప్పొచ్చు కదే. ఎందుకే నాంచుడు? ఒరే, అన్నం తింటున్నావు కదా, మళ్ళీ ఎందుకురా నా బొర్ర తింటావు? మనకు తెలిసిన విషయం వాడికి చెప్తే వాడికి మనతో ఏం పని? పైగా దానివల్ల మనకేం లాభం? అమృత పైన రీవెంజ్ తీర్చుకోవాలి అనుకుంది మనం. ఆ ప్రమిళాదేవి ఫ్యామిలీ ఎటుపోతే మనకెందుకురా? మాధవ్ గాడు ఏమన్నాడో గుర్తుందిగా, అమృతకు ఏ హాని జరగకూడదట. అసలు నేను టేకప్ చేస్తే డ్యామేజ్ జరగకుండా ఎలా ఉంటుందిరా? వాడి పిచ్చి కాకపోతే. నువ్వు చాలా క్రిమినల్ అక్క, నీ దగ్గర చాలా నేర్చుకోవాలి. ఒరే బోసు, మనం వెంటనే వెళ్ళి అమృతను కలవాలి. అమృతనా? తనతో మనకిప్పుడు పనేంటక్క? కథను కొద్దిగా స్పీడ్గా మూవ్ చేయాలంటే ఈ రేఖ అమృతని కలవాలరా. ఈ చీర నేను కట్టుకోవచ్చా? అక్క, పైకి సంతోషంగా ఉన్నట్టు మమ్మల్ని అందరినీ నమ్మించి బెడ్రూమ్ లో కూర్చొని ఏడుస్తున్నావా? వైజయంతి, దీన్ని ఇష్యూ చేయకు. చైతన్య తాతయ్యకి తెలిస్తే బాగోదు. ప్లీజ్. అది కాదక్కా, ప్లీజ్ వదిలేమన్నాను కదా, వెళ్ళు.
నీ గుర్తుగా దాచుకున్నాను అమృత. ఇది నువ్వు నాకు పెట్టిన చీర అమృత. మనసులో అమృత పైన ఇంత అభిమానం పెట్టుకొని ఎందుకు అక్క అమృతను ద్వేషించడానికి ట్రై చేస్తున్నావు? అమృత నా కోసం చాలా చేసింది, అవన్నీ నేను మర్చిపోలేను. కానీ సడన్ గా ఏం జరిగిందో తెలీదు. నేను వచ్చానని తెలిసి కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అమృత. ఇప్పుడు దానిని దృష్టిలో పెట్టుకొని అమృతని తప్పు పట్టడం కరెక్ట్ కాదని చెప్తుంటే శర్వాణి నా మాట వినడం లేదు వైజయంతి. వాళ్ళిద్దరూ ఇలాగే విడిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉంది. చచ్చా, మీ ఫ్రెండ్స్ ఎప్పటికీ విడిపోకూడదు. కావాలంటే శర్వాణిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయక్క. నిజమే వైజయంతి, అప్పుడు శర్వాణి అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేక చెప్పలేకపోయాను. నేను శర్వాణికి ఫోన్ చేస్తాను. నేను బతికుండగా అమృతని దూరం చేసుకొనివ్వను. రేణు, ఎక్కడున్నావు శర్వాణి? ఏమైంది రేణు? ఎందుకలా డల్గా మాట్లాడుతున్నావు? శర్వాణి, మన అమృత తప్పు చేయదు. పాపం, తనకేదో అర్జెంట్ పని అయ్యుంటుంది. లేకపోతే అమృత మనల్లా వదిలేసి హడావిడిగా వెళ్ళిపోదు. రేణు, ఎందుకు నువ్వు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అది కాదు శర్వాణి, తను మన అమృత. కరెక్టే, తనకిప్పుడు మన అవసరం లేదు అని నువ్వు నేను అనుకుంటున్నావు. పాపం అమృత ఏ ప్రాబ్లంలో ఉందో ఎవరికి తెలుసు. సరే రేణు, నువ్వు చెప్పినట్టే తనిప్పుడు ఏదో ప్రాబ్లంలో ఉందనే అనుకుందాం. ఏదో అర్జెంటు వర్క్ వల్లే తను మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందనే అనుకుందాం. ఇద్దరం కలిసే కదా ఇంటికి వెళ్ళాం. కనీసం ఒక్క ఫోనైనా నీకుగాని నాకుగాని చేసిందా? అట్లీస్ట్ ఎందుకొచ్చాం దేనికొచ్చామని తెలుసుకుందా? లేదు అంటే ఏంటి అర్థం? తనకి మన అవసరం లేదనే కదా? ఎందుకో అమృతని నీలా నేను మిస్అండర్స్టాండ్ చేసుకోలేకపోతున్నాను శర్వాణి. అమృత మన ఫ్రెండ్. రేణు, ప్రాక్టికల్ గా నీ దాకా వచ్చినంత వరకు నీకు అర్థం కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు అర్థమవుతుంది. నువ్వు అనవసరంగా వీటి గురించి ఆలోచించి నువ్వు బాధపడకు. నా జాబ్తోనే నేను సతమతం అయిపోతున్నాను. ఇంకా నేను అమృత గురించి ఆలోచించే మూడ్లో లేను రేణు. తన గురించి తెలిసిన దగ్గర నుంచి ఆవిడ గురించి ఆలోచించడమే మానేశాను. నువ్వు కూడా తనని మర్చిపో, అంతా హ్యాపీగా ఉంటుంది. ఇంకేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకో. గుడ్ నైట్. శర్వాణి, ఊరుకో అక్క, నువ్వు ఏడుస్తుంటే నాకు బాధగా ఉంది. చూసావా వైజయంతి, నేనెన్ని చెప్పినా శర్వాణి అమృత గురించి మర్చిపోమని చెప్తుంది. ఇప్పుడు నేను అమృతని కాపాడుకోవాలా, శర్వాణిని కాపాడుకోవాలా, నాకేం అర్థం కావడం లేదు. అక్క, మీరు ప్రాణ స్నేహితులు. మీ
మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఖచ్చితంగా మీరు కలిసిపోతారు. బాధపడకక్క. శర్వాణి గురించి నీకు తెలియదు వైజయంతి. శర్వాణి ఏది అంత ఈజీగా ఫిక్స్ అవ్వదు. వన్స్ ఫిక్స్ అయ్యాక అంత ఈజీగా తన అభిప్రాయం మార్చుకోదు. అమృతలో ఎంత పట్టుదలుందో శర్వాణిలో కూడా అంతే మొండితనం ఉంది. ఇద్దరు ఇద్దరే. వాళ్ళకి చెప్పడం చాలా కష్టం. ఇలాగే ఉంటే అది ఎక్కడికి దారి తీస్తుందోనని నా భయం. మరి ఈ ప్రాబ్లం ఎలా అక్క సాల్వ్ అయ్యేది? అమ్మా, అమ్మోరు తల్లి, నువ్వే మా ముగ్గురిని కాపాడాలి. నాకు నిద్రొస్తుంది, తిని పడుకో. అమ్మా ప్లీజ్, నీ కోపం నాకు అర్థమైంది. కనీసం నువ్వు నా మొహం చూడడం కూడా ఇష్టపడట్లేదని నాకు తెలిసిపోతుంది. మాధవ్, నేను చెప్పాక కూడా నా మాట కాదనుకుని ఆ శర్వాణితో రేణుకను పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడే తల్లిగా నువ్వు నాకెంత విలువనిచ్చావో అర్థమవుతోంది. నీ లైఫ్ విషయంలోనైనా నీ జాబ్ విషయంలోనైనా నేను చెప్పేంత వరకు చెప్పి చూశాను. ఇక నా మాట వినాలా వద్దా అనేది నీ ఇష్టం. ఇలాంటి పరిస్థితిలో కొడుకు ముందు నిలబడి ఉన్న ఏ తల్లి అయినా ఇలాగే బాధపడుతుందిరా. నీలా నేను లోపల బాధ పెట్టుకుని పైకి సంతోషంగా ఉన్నట్టు నటించలేన్రా. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, తిని పడుకో. అమ్మా ప్లీజ్, నాకున్న బాధలు చాలక ఇంకా నువ్వు కూడా నన్ను బాధ పెట్టకు. ఎవరు బాధపడమన్నారా నిన్ను? నువ్వు శర్వాణిని ప్రేమిస్తున్న విషయం శర్వాణికి తెలిసే ఈ పెళ్లి జరిపిస్తుంది. ఆ విషయం తెలుసా నీకు? అమ్మా, శర్వానికి తెలిసినా తెలియకపోయినా తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. రే, నువ్వు భ్రమలో ఉన్నావురా. నేనెంత చెప్పినా ఇప్పుడు నీకు అర్థం కాదు. కనీసం ఆ రేణుకైనా నిజం చెప్పు. లేదంటే నన్నైనా రేణుక ఇంటికి వెళ్ళనివ్వు. రేణుకను కలిసి నిజం చెప్తాను. అమ్మా, లాస్ట్ టైమే నీకు చెప్పాను శర్వాణిని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను అని. నువ్వు భయపడుతున్నట్టు నా వల్ల రేణుక జీవితం నాశనం కానివ్వను. నేను ఆల్రెడీ శర్వాణికి రేణుక ఫ్యామిలీ మెంబర్స్కి మాటిచ్చాను. నేను ప్రాణం పోయినా ఇచ్చిన మాట తప్పను. రేపు మన ఇద్దరం రేణుక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుతున్నాం. ఇంతకు మించి నువ్వేం మాట్లాడినా నీ కొడుకు బ్రతికుండడన్న సంగతి గుర్తుపెట్టుకో. భగవంతుడా,
అమృతక్క, నిన్నటి నుంచి నిన్నేమడిగినా నువ్వు సమాధానం చెప్పట్లేదు. వాడితో పాటు ఆ వీడియో కూడా పోయిందనుకున్నాను. నాకన్నీ ఇలాగే జరుగుతుంటాయేంటక్క? శ్రావ్య ప్లీజ్, నువ్వు వేడిస్తే ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది. మనం టెన్షన్ పడుతుంది చాలక వాళ్ళు కూడా మనశ్శాంతి లేకుండా చేయొద్దు శ్రావ్య. మనకి ఫోన్ వచ్చిన అన్నోన్ నంబర్ కూడా ఫేక్ ఐడి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎవరో ఏదో కావాలనేది అంతా చేస్తున్నారనిపిస్తుంది. కానీ నువ్వు భయపడినట్టు మాత్రం ఏమీ జరగదు. అది కాదక్క, ఎక్కడ నా వీడియోలు ఇంటర్నెట్లో చూసుకోవాల్సి వస్తుందేమోనని ప్రతి క్షణం భయంతో చచ్చిపోతున్నాను. శ్రావ్య, పరిస్థితిని అక్కడి వరకు నేను రానివ్వను. నన్ను నమ్ము. ఈ విషయం ఇంతటితో. అమృత, కష్టాలన్నీ తీరిపోయాయనుకున్నాను. ఇంకా ఈ వీడియో ఏంటమ్మా? ఆంటీ ప్లీజ్, మీరు కొంచెం మెల్లగా మాట్లాడండి. ఇంకా దీన్ని పెద్ద ఇష్యూ చేయకండి. ఇప్పటికే ఏ క్షణం ఏం జరుగుతుందో అనేది నాకే అర్థం కావడం లేదు. చూడండి, పాపం రాత్రి నుంచి శ్రావ్య ఏడ్చి ఎలా అయిపోయిందో. ఇంకా ఎన్ని బాధలు భరించాలి అమృత మేము? ఎప్పుడు ఏ విషయంలో ఏ పోలీసు వాడి ఇంటికొస్తాడో తెలియక ఒక పక్క భయంతో వణికిపోతుంటే మళ్ళీ కొత్త సమస్య వచ్చి పడింది. అమృత, నా కూతురు వీడియో నలుగురు కంట్లో పడకముందే ఎలాగైనా దాన్ని దక్కించుకోకపోతే నలుగురిలో నవ్వులు పాలయ్యాక ఈ జీవితం కూడా దండగే. నేను నా కూతురు కలిసి ఏ విషయమో తాగి చచ్చిపోతావు అమృత. ఆంటీ ప్లీజ్, మీరే ఇలా మాట్లాడుతుంటే ఇక నేను పడుతున్న స్ట్రగుల్ కి, మా శర్వాణి చేతిలో నేను పడిన అవమానాలకి అర్థం లేకుండా పోతుంది. మిమ్మల్ని కాపాడటం వల్లే కదా నా స్నేహితురాలు కూడా నాకు దూరం అయింది. ఈ ఇంటికి పోలీసులు సిద్ధాంతి రూపంలో వచ్చినా, జంగమ దేవర వేషంలో వచ్చినా నేనుండగా మీ మీద ఈగ కూడా వాల్నివ్వను. ఇక చాలా అమృత, మా స్వార్థం కోసం ఇంకా నీ జీవితాన్ని మేం బలి తీసుకోవడం మాకు న్యాయం కాదు. నువ్వు ఆ రోజు పోలీసులకు ఫోన్ చేస్తానన్నప్పుడు నీకు చేతులెత్తి దండం పెట్టి మమ్మల్ని కాపాడమ్మా అని అడిగాను. కానీ నువ్వు మమ్మల్ని కాపాడడం కోసం ఎంత కోల్పోవాల్సి వస్తుందో నాకిప్పుడు అర్థమైంది. వద్దమృత, మా చావేదో మేం చేస్తావు. ఇంకా నువ్వు ఒంటి చేత్తో మా కష్టాన్ని ఎంతకాలమని మోస్తావు? ఇప్పటికే నీకు రుణపడిపోయావు. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోమ్మా. మా బ్రతుకులంతే, ఇక మారవు. ఆంటీ ప్లీజ్, మిమ్మల్ని నడి సముద్రంలో వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? ఇంతకాలం నేను ఇదంతా చేసింది మీరు ఇలాంటి మాటలు మాట్లాడడానికా? ఇప్పటికే మమ్మల్ని నడి సముద్రం వరకు ఈదుకుంటూ తీసుకొచ్చావు అమృత. ఇంకా నువ్వు ఇంట్లోనే ఉంటే మునిగిపోతావు అమృత. ఆంటీ, సముద్రానికి అలలు కొత్త కాదు, నాకు కష్టాలు కొత్త కాదు. ఈ తుఫాన్లకి వాయుగుండాలకి బెదిరిపోతే ఎలా ఆంటీ? వచ్చేది తుఫాన్లు వాయుగుండాలు కాదమృత, సునామీలు. ఏ క్షణంలో ఎవరొస్తారో తెలియదు. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసి శ్రావ్య వీడియో గురించి మాట్లాడతారో తెలీదు. కనీసం నువ్వైనా ప్రశాంతంగా బతుకుదు గాని మమ్మల్ని వదిలే అమృత. నేనిక్కడి నుంచి వెళ్ళేటప్పుడు శ్రావ్యకి ఏ సమస్య లేకుండా మంచి భవిష్యత్తుని ఇచ్చి వెళతాను. శ్రావ్య వీడియో గురించి నాకు వదిలేయండి.
ఆ వీడియోతో ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో అంత త్వరలోనే నేను తెలుసుకుంటాను. ఎలా ఉన్నావు అమృత? సారీ, మీరేదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఫేస్లు చూస్తే టెన్షన్గా కనిపిస్తున్నాయి. ఏంటి ప్రాబ్లం? రేఖ, మేము టెన్షన్గా ఉన్నామని నువ్వు మా ఫేస్ చూసి చెప్పావా, లేకపోతే సిక్స్ సెన్స్ చెప్పావా? పరిస్థితి చేయిజారిపోకముందే నువ్వు రేణుకని కలిసి నిజం చెప్పడం బెటర్ అనిపిస్తుంది. నేనిప్పుడు ఏం చెప్పినా శర్వాణికి నెగిటివ్ గానే కనిపిస్తుంది. శర్వాణి తన అభిప్రాయాన్ని రేణుక మీద రుద్దుతుంది.